జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. పవన్ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయిందన్న ఉద్దేశంతో మాట్లాడారు గాని వేరే ఉద్దేశంతో కాదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటున్న రవిచంద్రతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. శాసన మండలి ఎన్నిక కాబడిన బీద రవిచంద్ర మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా శాసన మండలికి రెండోసారి ఎన్నిక కావడం మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. ఎలా అనిపిస్తుంది సార్ రెండోసారి మీరు మళ్ళీ శాసన మండలికి వెళ్ళి ఎలా అనిపిస్తుంది? శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా మరో గొప్ప విషయం, 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 2 స్థానాలు బలహీన వర్గాలకి, మరొక స్థానం దళిత మహిళ కావలి గ్రీష్మ గారికి, 3 స్థానాలు కూడా బలహీన వర్గాలకు ఇవ్వడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఆ వర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ఆ వర్గాలపై ఉన్నటువంటి నమ్మకం, అభిమానం, తెలుగుదేశం పార్టీ విధానానికి ఓ నిదర్శనం ఎంపిక అనేటువంటిది. తప్పకుండా అందరం కూడా ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీ ఆయా వర్గాల నుంచి మాకు అవకాశం కల్పించారో దాన్ని శాసన మండలిలో ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తుందో శాసన మండలిలో వారి ద్వారా ప్రజా సమస్యలని పరిష్కారానికి, అదేవిధంగా పార్టీ పటిష్టతకు కృషి చేసేదానికి పార్టీకి ఎప్పుడు వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్లు ఉండగా మీకు ఇవ్వడానికి గల కారణాలు ఏ అంశాలు మీకు ప్రధానంగా దోహదపడాయని అనుకుంటారు సార్? 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కావలి నియోజకవర్గం నుంచి ఉన్నప్పటికీ కూడా అప్పటికే ముందుగా జోనల్ కోఆర్డినేటర్గా పార్టీ బాధ్యతల్లో ఉండడం, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే వారికి ఆ బాధ్యతలు చూడాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈనాడు జోన్ 4 నుంచి పార్టీ నాకు అవకాశం కల్పించింది. తప్పకుండా బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటుగా పార్టీ పటిష్టతకు ఎప్పుడూ పార్టీ ఆలోచనల మేరకు పనిచేసేదానికి సిద్ధంగా. శాసన మండలిలో ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడబోతున్నారు? ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు 9 నెలల కూటమి ప్రభుత్వంపై అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14-19లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారంతో మోసపోయారు. తిరిగి మళ్ళీ ఈనాడు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు, ఏ వర్గానికి కూడా ఏ పథకం అమలు చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి పార్టీ, యువతని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విష ప్రచారంతో, పోరు పేరుతో, యువత పేరుతో ఒకరోజు, రైతు పేరుతో ఒకరోజు, తెలుగుదేశం పార్టీపై, కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమనేటువంటి చేసే వీటికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు వివరించడంతో పాటుగా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే పనిచేస్తుందో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు మా వంతుగా మేము పనిచేస్తాం. ఫైనల్గా నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ నాయకుడు? వారు జనసేన ప్లేనరీ సమావేశంలో పిఠాపురంలో ఎవరిని ఒకరిని ఉద్దేశించో లేకపోతే
ఏదో ఒకరిని కించపరచాలో అనేటువంటి దీంతో చేసిన వారు జనసేన ఇక్కడ పిఠాపురంలో పవన్ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో మాట్లాడారని అనుకున్న ఈ రాష్ట్రంలో అన్ని 3 పార్టీలు కూడా ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసాం. ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సమిష్టి విజయాన్ని సాధించాం. ఇటు ఏదైతే బలహీన వర్గాలకి టీడీపీ అధిష్టానం ఈ యొక్క ఎమ్మెల్సీలు కేటాయించడం ఎంతో సంతోషకరమని, అదేవిధంగా శాసన మండలిలో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా ఉంటానని కూడా బేదా రవిచంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.